నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుతో 7 days అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో 7 రోజుల్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన ప్రేమ అయితే రావడం జరుగుతుంది. ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే రావడం జరుగుతుంది. ఈ సినిమా ఏదైతే ఉందో చావా సినిమా ఛత్రపతి సంభాజీ కథ ఆధారంగా రూపొందిన సినిమా కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ సినిమాని చూడడం జరుగుతుందో సినిమా చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే వాళ్ళు ఎమోషనల్ అయితే కావడం జరుగుతుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అయితే అద్భుతమైన నటన కనబరచాలని చెప్పి ఆడియన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో ఒక సినిమా 7 days దాటిన తర్వాత కూడా 20 కోట్లకు పైగా వసూలు చేస్తుందంటే చాలా రోజుల తర్వాత ఒక సినిమా అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ వారంలో బాలీవుడ్ నుంచి ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. అలాగే రేపు శుక్రవారం, శనివారం, సండే హాలిడేలు వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ ఈ సినిమాకి అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా 500 కోట్ల క్లబ్లోకి అయితే ఈజీగా చేరుకోవడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా 700 నుంచి 800 కోట్లకు చేరుతుందని చెప్పి అందరూ అనుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుందనే చూడాలి. సో అంతకంటే ముందు మనము ఒకసారి చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ గారు, రష్మిక మందాన అండ్ అక్షయ్ ఖన్నా, నిన్న వీడియోలో నేను కూడా రాకేష్ ఖన్నా అని చెప్పడం జరిగింది, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన సినిమా చావా సినిమా. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి విజయ్ గారు. ఇంతకుముందు స్కై ఫోర్స్ లాంటి ఇంకా స్ట్రీట్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అయితే తీయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అతను అందుకోవడం జరిగింది. ఫైనల్గా మనం చావా మూవీకి సంబంధించిన 7 days కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 33 కోట్ల 10 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 39 కోట్ల 30 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మూడో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 49 కోట్ల 3 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే సండే హాలిడే ఉండే కాబట్టి. అలాగే మండే రోజు ఈ సినిమా దాదాపు 24 కోట్ల 10 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఐదో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 25 కోట్ల 75 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఆరో రోజు అంటే నిన్న ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కాబట్టి ఈ సినిమా మనము ఎస్టిమేటెడ్ ప్రొడిక్షన్ కలెక్షన్ దాదాపు 20 కోట్లు అయితే చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా మన అంచనాలను మించి దాదాపు నిన్న హాలిడే కాబట్టి మార్నింగ్ నుంచి షోస్ అన్ని హౌస్ఫుల్ షోస్ నడవడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా నిన్నటి రోజు దాదాపు 32 కోట్ల 70 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కంటే ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. మొదటి రోజు ఎంత కలెక్షన్ చేయడం జరిగింది? దాదాపు 31 కోట్ల 10 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. కానీ ఆరో రోజు ఈ సినిమా నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కాబట్టి ఈ సినిమా నిన్నటి రోజు దాదాపు 32 కోట్ల 50 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది ఈ సినిమా. అలాగే ఏడో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా ఈరోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 20 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 223 కోట్ల 78 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 266 కోట్ల 29 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ గారు నటించిన చావా మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 303 కోట్ల 20 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 130 కోట్లు. సో సినిమా అంతకు మించి డబ్బులు ఎక్కువగా వసూలు చేసింది కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకోబోతుంది. ఈ సినిమా ఈ వీకెండ్ అయిపోయే లోపల అంటే శుక్ర, శని, ఆదివారాలు అయిపోయే లోపల ఈ సినిమా ఖచ్చితంగా 380 కోట్ల మార్కును అయితే అందుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వీక్లో ఈ సినిమా 500 కోట్ల క్లబ్లోకి అయితే ఈజీగా చేరిపోవడం జరుగుతుంది. సో లాంగ్ రన్లో ఈ సినిమా 700 నుంచి 800 కోట్లకి అయితే చేరే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు చావా మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.